అధిక కొలెస్ట్రాల్ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యంపై అధిక కొలెస్ట్రాల్ ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఇంకా పెరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవారు పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా వెన్నను తీసుకోవడం తగ్గించాలి. ఇక టేబుల్ స్పూన్ వెన్నలో 7.0 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో 6% కంటే ఎక్కువగా సంతృప్త కొవ్వులు లేకుండా చూసుకోవాలి. ఉదాహరణకు మనం 2000 క్యాలరీల ఆహారం తీసుకుంటే దానిలో 11 నుండి 13 గ్రాముల కంటే సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కనుక పాల ఉత్పత్తులను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవారు మాంసాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. మాంసంలో కూడా సంతృప్త కొవ్వులు ఉంటాయి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. ఇక వేయించిన ఆహారాలను కూడా తీసుకోవడం తగ్గించాలి. వీటిలో అధిక మొత్తంలో క్యాలరీలతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు హానిని కలిగిస్తాయి. కనుక నూనెలో వేయించిన ఆహారాలను తీసుకోవడం అంత మంచిది కాదు. బదులుగా ఆలివ్ నూనెతో ప్యాన్లో వేయించి తీసుకోవడం మంచిది. అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవారు ఈ ఆహారాలను తీసుకోవడం తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత పెరగకుండా కాపాడుకోవచ్చు. జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం చాలా కష్టం. అయితే కొలెస్ట్రాల్ను పెంచే ఆహారాలు తీసుకోవడం పరిమితం చేయడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.